ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని మెల్బర్న్ నగరంలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ మెల్బర్న్ వేదికగా రామ్ చరణ్ కు ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ అవార్డు అందించారు. ప్రఖ్యాత ఫెడ్ స్క్వేర్ వద్ద జరిగిన ఇండియన్ ఇండిపెండెన్స్ డే వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొని ప్రసంగించారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ వేదికగా రామ్ చరణ్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అంబాసిడర్ పురస్కారం అందుకున్నారు. ఇక ప్రఖ్యాత ఫెడ్ స్క్వేర్ వద్ద జరిగిన భారతీయ జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమంలో రామ్ చరణ్ పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇక్కడ ఇంతమంది భారతీయుల్ని చూస్తుంటే భారత్లో ఉన్నట్టు అనిపిస్తుంది అన్నారు. ఆస్ట్రేలియాను కూడా భారతీయులు తమ సొంత గడ్డలాగానే భావిస్తారని, ఇక్కడ భద్రంగా ఉంటున్నారని పేర్కొన్నారు. థ్యాంక్ యూ మెల్బోర్న్, థ్యాంక్ యూ ఆస్ట్రేలియా, థ్యాంక్ యూ ఇండియా అంటూ తన ప్రసంగం ముగించారు. చరణ్ తో ఫోటోస్ దిగడానికి, షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి అభిమానులు ఎగబడ్డారు. చాలా ఆనందంగా ఉందండి మీరందరినీ ఇక్కడ కలవడం. बहुत खुशी हो रही है आप सबको इधर मिलकर. थैंक यू सो मच. थैंक यू फॉर हैविंग मी हियर. I think మీ అందరికీ తెలుసు, I came here around 2009 first time to shoot a film. Nevertheless, I'm here again after 14 years, probably 12 years. It's a pleasure to see so many Indians now feeling Australia, Melbourne at home.